నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం. ఎవరి అవసరాలు, స్వార్థాలు వారివి. అవి తీర్చుకోవటానికే నీతో ఉంటారు తప్ప నీకంటూ విలువ ఇవ్వరు. కాలానికి, కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఏ బంధంలోనైనా ఒకరు మాత్రమే మన అనుకుంటే సరిపోదు. ఇద్దరూ మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. నీది కాని చోట ఆశలు పెంచుకోకు. ఇష్టం లేని చోట ప్రేమని వెతకటం తప్పు. హక్కు లేని చోట చొరవ చూపటం ఇంకా తప్పు. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగ్గట్లుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది. అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది. ఒకసారి మోసపోతే అది మీ తప్పు కాదు. రెండోసారి మోసపోతే ఖచ్చితంగా అది మీ తప్పే. మనుషులు రెండు రకాలు. అవసరం ఉంటే పేవికిక్లా అతుక్కుపోతారు. అవసరం తీరాక పాదరసంలా జారిపోతారు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిది. డోస్ ఎక్కువైతే మీకే ప్రమాదం. మీరొకరికి నచ్చాలని రూలు లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మరెవరి కోసమో మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకవలసిన అవసరం అసలు లేదు. స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం మర్చిపోలేము. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. కష్టపడి రాత్రంతా పూసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే తను వెళ్ళేది గుడికో శ్మశానానికో అని. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడేటప్పుడు నీ స్థాయి పెరుగుతుందో లేదో తెలియదు కానీ నీ వ్యక్తిత్వం మాత్రం నలుగురిలో దిగజారిపోతుంది. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించటం మంచిది. ఎవరంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేటట్లు చేస్తుంది. తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. అందరూ మీ వాళ్ళే. వాళ్లకు కూడా మీరంటే ఇంపార్టెంట్ అని అంటారు. కానీ సందర్భం వస్తే కానీ తెలియదు వాళ్ళ దగ్గర మీ స్థానం విలువ ఏంటని. చెడ్డవారికి దూరంగా ఉన్నా ఏం కాదు కానీ అవసరానికి వాడుకునే మనుషులకు మాత్రం చాలా దూరంగా ఉండండి. అవసరమైనప్పుడు అండగా నిలబడని బంధం, మనసు విరిగిన తర్వాత క్షమించమని కోరటం, కడుపు నిండిన తర్వాత అన్నం పెట్టడం వంటిది. కాస్త ఓపికగా ఎదురు చూస్తే నువ్వు అవసరమన్న వాళ్ళకి నువ్వు అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను భరించాలి. నిజం చెప్పి నిజాయితీగా ఉండేవారి కన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వారినే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. జీవితంలో నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు. ప్రస్తుతం ఉన్నవాళ్ళు శాశ్వతమని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. అవసరానికి వాడుకొని వదిలేసేవాళ్ళు దగ్గరగా ఉన్న ఒక్కటే, దూరంగా ఉన్న ఒక్కటే. అలాంటి వాళ్ళకి మీరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషుల్లా అనిపిస్తారు. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా అనిపిస్తారు. ఈ రోజుల్లో ఒకరికి మీతో అవసరం ఉంటే వాళ్ళ జీవితంలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి మీరే అవుతారు. అవసరం తీరిన వెంటనే వాళ్ళకి ఎవరో తెలియని వ్యక్తి కూడా మీరే అవుతారు. మీ విలువ తెలియని మనుషుల దగ్గర మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకొని బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవటానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. కొన్ని పరిచయాలు కొంతకాలమే అయినా వాటి తాలూకు జ్ఞాపకాలు జీవితాంతం ఉంటాయి. మీ మాటలు లక్షణంగా ఉంటే వాటికి రత్నాల కన్నా ఎక్కువ విలువ ఉంటుంది. ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవటానికి కూడా అదృష్టం ఉండాలి. మనిషికి స్వార్థం చాలా పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. ముందు మాట్లాడేది ఒకటి, వెనక మాట్లాడేది మరొకటి.
అహాన్ని వదులుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆత్మాభిమానం వదులుకుంటే అంధకారం అవుతుంది. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండేది రెండు చోట్ల. ఒకటి తల్లి గర్భంలో, 2 భూగర్భంలో. ముళ్ళు ఉన్న మొక్కకి నువ్వెంత నీళ్లు పోసినా దాని స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వెంత ప్రేమగా ఉన్నా, ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మారదు. పేదరికం దరిచేరినప్పుడు ఆప్త మిత్రులు కూడా దూరం అవుతారు. ధనవంతులైతే తెలియని వారు కూడా చుట్టాలవుతారు. నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళని పొంగిపోకు. ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనక ఎన్ని కుట్రలు కుతంత్రాలున్నాయో. నీ కష్టాలు నీకెలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవటానికి ప్రయత్నించు, కానీ పారిపోవటానికి ప్రయత్నించకు. నమ్మకం అనే పదం వింటేనే నవ్వొస్తుంది. మీరు గుడ్డిగా నమ్మిన వాళ్లే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తారు. పునాది లేని ఇల్లు చిన్న గాలివానకే ఎలా కూలిపోతుందో, చెప్పుడు మాటలు నమ్మే వాళ్ళ జీవితం కూడా అలాగే అవుతుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మీకు తెలిస్తే మిమ్మల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు. దేవుణ్ణి కష్టాలిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నీ దగ్గర నటిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయటానికి మాత్రమే. నీ ముందు నీ మాట, నా ముందు నా మాట మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కష్టమైనా పర్వాలేదు, మీరంటే ఇష్టం లేని వాళ్లకు దూరంగానే ఉండాలి. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయటానికి ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం. మనసు ఒక్కసారే చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.